ముందుగా మాది మీకు దండం పెడుతుందయ్యా. హాయ్ గైస్, దండం పెడుతుంది. సో ఈ రోజు కంటెంట్ వచ్చేసి మనం ఒక ట్రిప్ కి అయితే ప్లాన్ చేసాం బేవర్స్ వాళ్ళతో. సో అది కూడా అంటే నువ్వేందో వీళ్ళకి కొంచెం నేను మీ గురువు గారిని అట్లా మాట్లాడుతున్నాను. సో మంచిగా ప్లాన్ చేసి విజయవాడ టెంపుల్ కి అయితే అమ్మవారి టెంపుల్ కి వెళ్దాం అని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే చేసాం అనమాట. నా 4,000 తీసుకున్నారు. బట్ ఏమైందంటే లైక్ చీరాల నైట్ వచ్చాము. నైట్ వీడియో తీద్దామంటే ఛార్జింగ్ లేదు మొబైల్లో. సో ఛార్జింగ్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి ఇప్పటి వరకు సో ఇట్లా విజయవాడకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ ఎండ్ వరకు చూడండి. సో మేము కొంచెం కుళ్ళు జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉంటాం, అది చూసి మీరు కూడా నవ్వుకోండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చలో చలో గోపి రైట్ బ్రో ఆల్రెడీ. సో గాయ్స్ నెక్స్ట్ మన గుండు బాబా మాట్లాడతాడు ఒకసారి. అరే గుండు బాబా వెనకాల నుంచి రామ్మ ఒకసారి. ఏం సంగతి? గుండు గుండు అంటుండు కుదరమని పిత్తుడు ఎడికలు పెంచుకుందు నా గుండు తీపిద్దునా. చెప్పండి రా. రైట్ బ్రో చెప్పు. టీకే రైట్ బ్రో. స్పెల్లింగ్ చెప్పు. వయ్యే వయ్యే వయ్య తర్వాత మీ తాత మా తాత. అందుకే కదా నువ్వు ఇంటర్ ఆపేసింది. తెలిసిపోయిందా? నీకు కూడా తెలిసిపోయిందా? తెలిసిపోయింది కాబట్టి అడుగుతున్నా కదరా. నువ్వు జీవితంలో అమ్మాయిలను నమ్మమాకండి, ఎవరిని నమ్మినా కానీ. రైట్ నువ్వు చెప్పబాకు. అది ఏరా అది నువ్వు చెప్పబాకు. ఫోన్ చేశానా? ఎవరికి? ఎవరికి? వదినికి. వదినకా లవర్కా? ఇద్దరికి. క్లారిటీగా చెప్పు. వదినికి. వదిన లేదుగా. డాడీ పోయింది, పుట్టింటికి ఏమైంది పంపించాయింది. బూతులు భాష ముఖ్యం. భాష మిగులు పిగులు దేశ భాషలు తెలుగు లెస్స. నీకు రాదు కదా తెలుగు. ఎందుకు అంత కోపం? మనకంతా వచ్చేదంతా పచ్చి తెలుగు కదా. నిన్న నైట్ బీచ్ లో మొత్తం ఎలా పడుకున్నారంటే ఇంకా ఫుల్ గా డిచ్ అయిపోయి ఒక్కొక్కళ్ళు నీట్ గా నిద్రపోతున్నారు అనమాట. క్లారిటీ లేదు అసలు. అట్లా పడుకున్నారు, ఇంకా అర్థం చేసుకోండి ఒకసారి. మా ఇంట్లో మా ఆయన ఒంటి మీద బట్టలు ఉన్నాయి, నీ ఒంటి మీద బట్టలు కానీ లేవుగా. ఇదే మరి తగ్గించుకుంటే మంచిది. వీడియో ఉంది, మాట్లాడు. నిజాలు చెప్పాలి. ఓకే ఓకే బ్రో. నీ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు నిజాలు చెప్పావురా? నేనా? ఎత్తుకో 2 సార్లు చెప్పుకుంటా అటు ఇటుగా. అందుకే నిన్ను అమ్మవారి దగ్గరికి తీసుకుపోతుంది. ఎందుకు అంత కోపం? సౌండ్ పెట్టారు పాపం. సౌండ్ పెట్టారు. ఎవరి పేరు ఏం పేరు మావయ్య? షకీనా. షకీనా ఏంది అట్లా చేసేది ఆ పిల్ల? అత్తర్ సాహిబ్ కూతురు. అత్తర్ సాహిబ్ కూతురు. లాలాబాద్ మనవరాలు. సో గైస్ ఏం లేదు, బాయ్. కూలోడిగా డ్రైవర్ గా నన్ను పెట్టారు వీళ్ళు. దర్జాగా ప్రశాంతం కూర్చొని వీడేమో అసలు వీడి చిన్నపిల్లల సన్ గ్లాసెస్ అవి బీచ్ లో దొరికినాయి. అన్ని తీసుకుని వదిలిపెట్టలే. పెనాయిలైనా పెనాలైనా వదిలిపెట్టాలనుకుంటా. ఇంట్లో బాత్రూమ్ మర్చిపోయి వెచ్చకొస్తానేరా. సెంటు బాటిల్ ఇట్టిండ్రా సుప్తపురం అంట. సెంటు బాటిల్ మచిలీపట్నం వదిలి దిగుబర్రు బాపట్లపురం రే, స్తూతపురం కాదురా రే. ఎటు బాపట్ల వెళ్తాం, బాపట్ల బీచ్ లో కానాపు. అరే మర్చిపోయా, దినమరు బాపట్ల మచిలీపట్నం. ఇదేంటి విజయవాడ తర్వాత మచిలీపట్నం వస్తుందా? అంతేలే, డబ్బులు వచ్చినాయి మనకి. నా లవర్ మెసేజ్ చేసింది. అది వదిలే, ఇంకా మీరెవరో నేనెవరో. ఓకే బ్రో. నేను అవసరం పెట్టాము ఆ వీడియో. ముద్దు పడుకోని ముద్దు పెట్టాను, ఆ వీడియో పెట్టా. చట్టంగానే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అయితే సరిగా పెట్టు వీడియో. వెళ్ళేదారే బాపట్ల. అట్లా వస్తాడు బాపట్ల ఇంకా బాగుండేది బీచ్. సరిగా వచ్చేస్తా. అయితే చీరాల బీచ్ మటుకి హైలైట్ ఉంది ఫ్రెండ్స్, చాలా హైలైట్ ఉంది. అంటే చాలా అప్డేట్ అయింది అనమాట. లైక్ ఎలా అంటే పారాగ్లైడింగ్ వచ్చింది అండ్ మూవీస్ లో చూపిస్తారు కదా, లైక్ యుఎస్ అలాంటి టైప్ లో. ఏది బోట్
సర్ఫ్ బోర్డ్ అదొకటి వచ్చింది. తెలుగు నేర్చుకో. అండ్ ఇంకోటి అందుకే నువ్వు 5వ క్లాస్ అయిపోయింది. తారు వెహికల్ లాగా అదొక రైడ్ ఉంది. సో ఈ మూడైతే బెస్ట్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ప్రైజెస్ కొంచెం ఎక్కువ పెట్టారు. కాకపోతే కానీ మనం వెళ్ళం కదా, కానీ ఊహించుకుంటాం అనమాట. కాసేపు బ్యాక్గ్రౌండ్ రా. ప్రైజ్ వచ్చేసి ఒకటి 1000 బిలో పెట్టారు. సో అట్లా అన్నమాట. అది కొంచెం ఎక్కువ అనిపించింది బీచ్. ఏంది రేగ మిగతా మొత్తం చాలా చిల్ అయ్యాం, చాలా బాగుంది బీచ్. అది ఇప్పుడు ఇంకా అప్డేట్ చేస్తున్నారు, చాలా బాగా అప్డేట్ చేస్తున్నారు. రైట్ బ్రో. అదే సాంగ్స్ ఇది మనోడికి అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. మధ్య మధ్యలో యా రైట్ బ్రో అని చెప్పమని నేను చెప్పలేదు, ఆటోమేటిక్ వాడే చెప్తాడు. ఎంజాయ్ చేయండి. సుట్టర్పురం అయ్యా ఇది. స్టూటపురం కాదురా, స్టువత్తపురం రే. సుట్టర్పురం. యా రైట్ బ్రో. యా రైట్ బ్రో. ఇప్పుడు మనం వచ్చేసి మా ఉన్నాడు కదా వెనకాల గుండెబ్బాయి, వాళ్ళ ఎక్స్ లవర్ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాం అనమాట. అంటే తన ఎక్స్ పేరు వచ్చేసి బాపట్ల దుర్గా అనమాట. ఇంకా మీకు అర్థమైంది మనం ఎక్కడ ఉన్నాం. సో బాపట్ల అనేది ఇప్పుడే క్రాస్ అయ్యాం అనమాట. మామ నీ ఉద్దేశం ఏంటి? నన్ను ఎందుకు మోసం చేసేవారు? ఏమి లేదు, మా ఇంటికి పోనిస్తే ఒకసారి. అంటే మీ ఇంటికంటే ఇక్కడ బాపట్లే కదా, దుర్గా వాళ్ళ ఇంటికే కదా పండగ. తిప్పు బండి తిప్పు, ఇటే ఇల్లు. నువ్వు కూడా అయితే ముంబై వెళ్తావు కదా? ముంబై ఏంది నైట్ బిజీ కన్నంట. బిజీ కింద ఏం చేస్తావు సన్ని? అది చెప్పే కాదు పిల్ల. రైట్ బ్రో. అదే మనోడు కూడా తొందరలో ముంబై వెళ్తాడు. ఏందమ్మా సిటికానా? ఎందుకు రా పాపం, సొత్తా పోతున్నాడు. వాళ్ళు కూడా ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఉంటారు. ఆడ మరి రమ్మను, నీళ్ళ రోడ్లు ఎప్పుడు నేర్చుకున్నావు? 150 దొక్కుతాం ఈడ. సరే వీలు కొడతానంటూ అది ఏదో ఒకసారి నువ్వు వెనకరా, లేకపోతే పావు గంటలో విజయవాడ తీసుకొని పోతా. ఇంటికి 10 నిమిషాలు విజయవాడ తెంకపోతా నేను. అది గేరెట్టేయాలి చెప్పురా. 10 నిమిషాలు విజయవాడ తీసుకెళ్తా. గేరెట్టేస్తారు. ఏది తాగుతారు యా గేర్ బాక్స్ పోయిద్దిరా. పోనీ నువ్వే గట్టి. నా బండి పెట్టి అక్కడ, నా బండి నా పల్సర్ 180 ఉంటే దాన్ని పెట్టి హామీగా నా కార్ తీసుకొని వచ్చాను అనమాట. గట్టిగా వేస్తారు. చేతిలో నొక్కి ఏమైంది పైకి లాగి. హ్యాండ్ బ్రేక్ అంటారు, నుంచి నెత్తి ఏదో సరే హ్యాండ్ బ్రేకే, వేరే దాని ఆలోచన ఏం పెట్టుకోమాక. ఒకసారి అంటాను రెడీ వన్ పల్టీ కొట్టిద్ది గాల్లో. వెనకాల రే, నువ్వు ముందుకు రాకుండా రేగుండు, ముందుకు రారా. నువ్వు రా వెనకరారా. చనిపోదావా సరదాగా? తిప్పు బండి. ఊర్రీడు ఫస్ట్ తెల్లాల కలిగాడు బయటికి భలే ఉన్నావు. తిన్నాల బొమ్మలు అమ్ముకునే వాళ్ళగా. చెప్తే నేను రాయల్ వాడిందిరా ఫ్రీ ఫైర్ పబ్జి. అది ఏం ఆడుతున్నావురా? ఫ్రీ ఫైర్. ఫ్రీ ఫైరా? రే గుండు వాగురా. ఏయ్ ఆయా రైట్ బ్రో. యా రైట్ బ్రో. యా మా దగ్గర 5,000 తీసుకున్నారు ఫ్రెండ్స్. నాకా 4,000 దొబ్బారు. నైట్ రోటీలు తిన్నవర్రా? అయ్యంత 50 తిన్నా నేను. నువ్వు 50 తిన్నావు, నీ ఒక్కడికి 50 తింగ మేమేం తినాలి? ఈ తల 1800 అయింది బిల్లు నైట్. 1800 ముందు నేను చెప్తావు ఇప్పుడు. అయ్యింది 800, 1000 రూపాయలు యాడ్ చేశాడని చెప్తావే. రైట్ బ్రో. అయితే 250 అయితే మీకు అంత చెప్పాడు ఫ్రెండ్స్. కరెక్ట్ కాదు ఇది. అంటే 5గురు వెళ్తే 250 రూపాయలు అవుతుంది. దాబాలో ఒక కర్రీ 200 ఉంది. మా ఫ్రెండ్ అని చెప్పి నీకు ఇంకా తక్కువ ఇప్పించి కర్రీ ఒక్కదానికి కట్టించి రోటీలు ఒక 100 రోటీలు ఫ్రీగా అంటే మరి ఇదేంది రాట్లా? వాడు విమల్ ఫ్రెండ్సా? శ్రీకాంత్ రావట్లేదు ఏంది ఇది? సన్నీ వీడను అంటారు దాబా వాడు విమల్ ఫ్రెండ్సా ఏంటి? ఏం ఫీల్ ఉండదు ఏంటంటే మోస్ట్ వాంటెడ్ ప్లాన్ ఒకటి అయితే ఉందన్నమాట. మనోడే స్కెచ్ అది. కార్ తీసుకున్న తర్వాత లైక్ 24 అవర్స్కి తీసుకున్నాం అనమాట. 24 అవర్స్కి తీసుకొని వీళ్ళని నైట్ టు మార్నింగ్ వీళ్ళని దింపేసి తర్వాత మావయ్య నేను కార్ నేర్చుకుంటా మావయ్య అన్నాడు. ఆ ప్లాన్ వెనకాలడు గుండోడికి తెలియదు పాపం. ఇందాక వాడు నన్ను అడిగితే నేను బాగా కవర్ చేశాను అనమాట. ఎట్లా అంటే లైక్ వేరే పని ఉంది వీళ్ళు ఎవరు రమ్మంది అని చెప్పేసి ఒక కవర్ చేశాను అనమాట. సో అట్లా కవర్ అయిపోయింది. అదే లవర్ లేదు ఇప్పుడు మాట్లాడింది ఎవరితో మరి ఫోన్లో? తిట్టానా? తిట్టానా? లవర్ కాదు మా జస్ట్ మాట్లాడతారు. సరే కానీ కార్ ఎట్లా తోలుతావు చెప్పు. ఏముంది ఏదో సార్ ఇట్రా నేను చూపిస్తా. గేర్ వేసి క్లచ్ మూయకుండా గేర్ ఎత్తే వెళ్ళి ఎగిసిద్ది గాల్లో. నువ్వు గాల్లో ఉంటావు కార్లో ఉంటావా? నేను ఫస్ట్ డోర్ ఉండదు, డోర్ ఓపెన్. రేపు భోజనాలకు వచ్చిన ఆయరా పెట్టుకో. టెంట్కి వచ్చినది డీజే డీజేనా బొచ్చా నీకు? అయ్యే ఎక్కువ. ఏంది బ్రో అంత మాట అన్నావు? వాడికి అన్నాలు పెడతాం ఎక్కువ. అది మీ లవర్
యా రైట్ బ్రో. ఎక్కు ఎక్కు ఎక్కడికి రెక్కేది? కార్లోకి. చాలా సెకలు ఉన్నారా నీలో. ఓపన్ను చెప్పురా, ఆకలేస్తుందన్నా. ఏం చేద్దాంరా? ఏదో సాట్ ఆపన్నా. ఎదుగో ఎంఎస్ఆర్ వైన్స్ అంట. అరే ఆకలికి వైన్స్ కి సంబంధం ఉందంట్రా? గుడి ఎక్కడ దొరికారా మీరు? గుడి. గుడి? ఇప్పుడు వెళ్తుంది కూడా గుడికే, ఒరిజినల్ గుడి కాకపోతే నువ్వు చెప్పేది పులిహార నీతో గుడిసులో. ఉండిద్ది. గుడిసెలో కాదు, పానకం గుడిలో. ఉండిద్ది. అర్థమైందా? యా రైట్ బ్రో, అనలేదే. రైట్ బ్రో. ఇప్పుడు గుడి ఇదే అనుమని చెప్తున్నావు కాబట్టి సరదా. వాడిని నిద్రలేశారు ఇప్పుడు. గేమ్ ఆడటం అయిపోయిందమ్మా బాబు? అయిపోలేదు. అమ్మను హలో గాయ్స్, వైన్స్ రా నిజంగా. కావాలంటే వైన్స్ రా. రూమ్ ఆడదాం రండి. బండా 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 బండా. మామయ్య చెప్పు. నీ ఎందుకు ఇంత రోజు రోజుకి రోజుకి అందంతో ఏదో పోతున్నావురా. రావట్లేదా? అదే అనుకుంటా. రావట్లేదా? బ్రో ఈరోజు 5000 పెట్టి టాటూ వేయించుకోవడానికి వెళ్తున్నా ఈరోజు. ఎక్కడ వేస్తాడు? విజయవాడ సన్నీ వాళ్ళ బ్రదర్. సర్లే, నీ బాడీలో ఎక్కడ కూర్చుతాడని యా రైట్ బ్రో. ప్లేస్ గుర్తుపెట్టుకున్నా. ఎక్కడెక్కడ దట్ ప్లేస్. దట్ ప్లేస్ అంటే దిస్. మరి అంత ఎక్కువ తాగటం ఎందుకు సన్నీ? ఓరు నాయన, అది అరే దాని బ్రేక్ పడందని నన్నేం చేయమంటావు? వాడి క్లచ్ లా చేపించాడు. నువ్వు తాగి మధ్యలో పడుకున్న అబ్బాయికి ఏం సంబంధం లేదు. అదే ఒకసారి వాడిని చూపిరా, పొట్టాడు. బొబ్బున్నాడు. ఏంద్రా అయ్యా ఏం చేస్తున్నా? పడుకున్నాడే. ఏదో బట్టలు నుంచి బయటకు వస్తున్నాయి చొక్కా నుంచి 2. సైలెంట్ గా చెప్పా పెట్టకుండా వచ్చి తినేసారు, తింటున్నారు అనమాట అసలు. వీడే ఫస్ట్ చెప్పింది అనమాట, మొత్తం వీడే అనమాట. సైలెంట్ గా వచ్చేసి దొబ్బి తినేమని చెప్పేసి కార్లో కూర్చుని పిల్లలు కూడా పిలవలేదు. ఇది వచ్చేసి ఇప్పుడు మన బ్యారేజ్ మీద అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి స్నానాలు చేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. ఇంకా అదే విజయవాడ ఎన్నిసార్లు వచ్చావు సన్నిగా? ఇక్కడే కదా లాస్ట్ టైం వరద వచ్చినప్పుడు షిప్లో డ్యామ్ అది అడ్డం పడ్డాయి. ఓకే ఓకే. డైరెక్ట్ పార్కింగ్, కార్ పార్కింగ్ పైన ఉంటుందా? క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంది. అది ఎంత టైం పట్టిందో దర్శనం చెప్పలేము. మేము అనుకున్నది అయితే ఒకటి, ఇక్కడ వచ్చేసరికి ఇంకోలా ఉందన్నమాట. వీకెండ్స్ కదా, ఈరోజు సండే వచ్చేసి ఫుల్ క్రష్ ఉందన్నమాట మొత్తం. ఇక చాలా టైం పట్టేటట్టుంది. అరే యూటర్న్ తీసుకోవాలా డైరెక్టేనా? ఏరా అన్నం పెడతా ఇటో కట్టి బాగుని. జస్ట్ కార్ పార్కింగ్ అట్లా చేసేసి పాతాళ గంగలోకి స్నానం చేయడానికి వచ్చామన్నమాట. మనోళ్ళు ఇదిగో స్నానం చేస్తున్నారు. మనోళ్ళ పక్కనే మనోడు ఇంకో మంచి పనిలో ఉన్నాడు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు మంచిగా. మనోళ్ళు పక్కనే స్నానం చేస్తున్నారు. పండగ అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కింద స్టార్టింగ్లోనే మేము చెప్పులు వేసుకొని వస్తుంటే ఈ ఎదవ అన్నాడు చెప్పులు పైకి ఎందుకు అన్నాడు. ఇప్పుడు చూడండి మంచి ఎండ, ఆ ఎండలో ఇప్పుడు చెప్పులు వేసుకోమన్నాను. బాగా కాలుతాయి. దీన్నే కాలితే మరి అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. మ్యాటర్ ఏంటంటే కార్ పార్కింగ్ చేద్దామని చెప్పేసి పైన ఎంత ఖాళీ ఉంది. బ్రో ఇగో ఈ మొత్తం ఖాళీయే. బట్ దర్శనం టైం అయిపోతుందని చెప్పేసి పార్కింగ్ టికెట్ లేదని చెప్పేసి అన్నాడు. అందువల్ల కారు కూడా మళ్ళీ దూరంగా పట్టుకొని రావాల్సి వస్తుంది. తర్వాత సంగతి అన్న. సరే దర్శనం అయిపోయినాక వీడియో చేద్దాం మళ్ళీ. సో ఫైనల్గా మనం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని స్టంట్లు చేసాం దర్శనం కోసం. అండ్ ఎట్లా అంటే చెప్పులు లేకుండా నడిచాము. అండ్ ఇంకోటి వచ్చేసి కార్ పార్కింగ్ కూడా, అంటే ఎలా ఉంది కార్ పార్కింగ్ అనేది తీసుకునే లోపు టైం అయిపోయింది అనమాట. సో అట్లా అదొక స్టంట్ అయింది. సో ఫైనల్గా దర్శనం అయితే చాలా కష్టపడి అమ్మవారి దర్శనం అయితే అందింది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ మీరు కూడా విజయవాడ రావాలంటే ఒక పక్కా ప్లానింగ్ అయితే చేసుకోండి. సరే మరి బాయ్.